హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఇప్పుడే ఎవరైనా కొత్త వారు ఓపెన్ చేసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ మరియు షేర్ కూడా చేయగలరని మా యొక్క మనవి. ఓకే, మనం గత వీడియోలో 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ వీడియోలను పార్ట్ 1 వీడియోలో ప్రాక్టీస్ చేయడం జరిగినది. అదే క్లాస్కు సంబంధించిన కొన్ని బిట్లను ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోలో ప్రాక్టీస్ చేద్దాము. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయగలరని నా యొక్క మనవి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలో వెళ్ళినట్లయితే మొదటి క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, కుక్క కాటుకు వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ బి జోనస్ షాక్, ఆప్షన్ సి లూయి ప్యాచర్, ఆప్షన్ డి ఆల్బర్ట్ సాబిన్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి లూయి ప్యాచర్. కుక్క కాటుకు అంటే రేబీస్ అనే వ్యాధికు వ్యాక్సిన్ను ఏ శాస్త్రవేత్త కనుగొన్నారంటే లూయి ప్యాచర్ అనే శాస్త్రవేత్త ఈ కుక్క కాటుకు సంబంధించిన రేబీస్ వ్యాధికు వ్యాక్సిన్ను కనుగొనడం జరిగింది. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి లూయి ప్యాచర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మశూచి వ్యాధికి టీకా ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ బి జోనస్ షాక్, ఆప్షన్ సి లూయి ప్యాచర్, ఆప్షన్ డి ఆల్బర్ట్ సాబిన్. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్. మశూచి వ్యాధికి టీకాను ఏ శాస్త్రవేత్త కనుగొన్నారంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సిన్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? వ్యాక్సిన్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? ఆప్షన్ ఏ వాకేసన్, ఆప్షన్ బి వాకా, ఆప్షన్ సి వ్యాక్సి, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే మనకు ఆప్షన్ బి వాకా అనే ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. వ్యాక్సిన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే వాకా అనే పదం నుండి వచ్చింది. వాకా అంటే అర్థం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆవు అని అర్థం. అంటే జంతువుల నుండి ఈ వ్యాక్సిన్ అనే పదాన్ని అంటే వ్యాక్సిన్ని కనుగొన్నారు కాబట్టి ఈ వాకా అనే అర్థం వచ్చే ఆవు అనే దాన్ని వ్యాక్సిన్ అనే ఒక పదం రావడం జరిగినది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే గాలిలో 78% నత్రజని వాయువు ఉంటుంది. మొక్కల పెరుగుదలకు నత్రజని అవసరం. నెక్స్ట్ ఆప్షన్ బి రైజోబియం, నాస్టాక్, అనబినా, అజోటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి మొక్కలకు అందించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ ఆప్షన్ సి చిక్కుడు జాతి లేదా లెగ్యుమినిసి మొక్కలు వేరు బొడిపిలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డి డెంగ్యూ, చికెన్ గున్యా రావడానికి వ్యాధికారకం బ్యాక్టీరియానే. ఈ క్వశ్చన్కి ఏంటంటే మనకు సరికాని సమాధానాన్ని మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనే ఆప్షన్ మనకు సరికాని ఆప్షన్ గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఏంటంటే డెంగ్యూ, చికెన్ గున్యా అనే వ్యాధులు వేటి వల్ల వస్తాయంటే ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కావు. వేటి వల్ల వస్తాయంటే ఇవి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. వీటి వల్ల అంటే వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల కాదు. డెంగ్యూ, చికెన్ గున్యా అవి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. ఓకే, సరే ఆప్షన్ సి చూడండి, చిక్కుడు జాతి లేదా లెగ్యుమినిసి మొక్కలు ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే బఠానీ, వేరుశెనగ లాంటి మొక్కలు అవి ఏంటంటే వేరు బొడుపులలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఓకే, ఏంటంటే లెగ్యుమినిసి మొక్కలు బఠానీ, వేరుశెనగలలో ఏంటంటే అవి వేరు బొడుపులలో ఉండే రైజోబియం అవి ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. అవి ఏంటంటే నత్రజని స్థాపన అవి
చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. రైజోబియం, నాస్టాక్, అనబీనా, అజోటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి మొక్కలకు అందించడంలో ఇవి సహాయపడతాయి. ఏ బ్యాక్టీరియాలట? రైజోబియం, నాస్టాక్, అనబీనా, అజోటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి మొక్కలకు అందించడంలో ఇవి బాగా సహాయపడతాయి. ఓకే, ఇవి మీరు ఒకసారి గమనించి ఇవి గుర్తుపట్టుకోండి. మొక్కలకు ఏంటంటే నత్రజని అందించే బ్యాక్టీరియాలు ఏమేమంటే రైజోబియం, నాస్టాక్, అనబీనా, అజోటోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే గాలిలో 78% నత్రజని వాయువు ఉంటుంది. ఇవి ఏంటంటే మొక్కల పెరుగుదలకు నత్రజని చాలా అవసరము. గాలిలో ఏంటంటే మొదటి స్థానంలో నత్రజని 78% ఉంటే తర్వాత ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇతర వాయువులు ఏంటంటే తర్వాత స్థానంలో ఉంటుంది. గాలిలో 78% ఏంటంటే నత్రజని వాయువు ఉంటుంది. ఈ నత్రజని వాయువు వల్ల ఏంటంటే మొక్క పెరుగుదలకు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ నత్రజని అనేది చాలా అవసరము. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకు సరి కాని సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి, డెంగ్యూ, చికెన్ గున్యా అనేవి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కావు, ఇవి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, క్లాస్ట్రిడియం బొటూలియనం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల కలిగే వ్యాధిని గుర్తించండి. క్లాస్ట్రిడియం బొటూలినం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం అట. దీనివల్ల మనకు కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్ ఏ బొట్యూలిజం, ఆప్షన్ బి కొరింత దగ్గు, ఆప్షన్ సి క్లాస్ట్రిడియం బొట్యూలిజం, ఆప్షన్ డి డిప్తీరియా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ బొట్యూలిజం, ఆప్షన్ సి ఏ బొట్యూలిజం అనే ఆప్షన్ మనకు సరైన సమాధానం అవుతుంది. క్లాస్ట్రిడియం బొట్యూలియం అనే బ్యాక్టీరియా వల్ల మనకు ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం అవుతుంది. అంటే ఈ వ్యాధికి సంబంధించిన అంటే ఈ బ్యాక్టీరియా వల్ల మనకి ఏంటంటే బొట్యూలిజం అనే వ్యాధి వస్తుంది. ఆల్రెడీ మనకు క్వశ్చన్లోనే అంటే ఆ బ్యాక్టీరియాలోనే బొట్యూలినం అని ఉంది కాబట్టి మనం సులభంగా గుర్తుపట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బీటీ అనగా అబ్రివేషన్ ఏమిటి? బీటీ అనగా బాసిలస్ తురింజెనిసిస్, ఆప్షన్ బి బ్యాక్టీరియా తురింజెనిసిస్, ఆప్షన్ సి బాసిలస్ ట్రీట్మెంట్, ఆప్షన్ డి భారత్ టెక్నాలజీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ బాసిలస్ తురింజెనిసిస్, బి అంటే బాసిలస్, టి అంటే తురింజెనిసిస్. బీటీకి సరైన అబ్రివేషన్ ఏంటంటే బాసిలస్ తురింజెనిసిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th one, బాసిలస్ తురింజెనిసిస్ అనే బ్యాక్టీరియా ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం. ఇది ఏంటంటే మొక్కలపై పెద్ద క్రిములను చంపవేస్తుంది. అందుకే దీనిని ఏ విధంగా ఉపయోగిస్తారు? బీటీ అనే బ్యాక్టీరియా ఏంటంటే అది ఒక రకమైన విష పదార్థాన్ని విడుదల చేస్తుందంట. అవి ఏంటంటే దానివల్ల మొక్కలపై ఉండే పెద్ద క్రిములను చంపేయడానికి ఉపయోగిస్తారు. అందుకే ఏ విధంగా ఒకటి బతికి అంటే చంపేస్తుంది, అందుకే దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారంటే బయో పెస్టిసైడ్, ఆప్షన్ బి జీవ సంబంధ పురుగు మందు, ఆప్షన్ సి మొక్క నశించుటకు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి ఏ మరియు బి. బయో పెస్టిసైడ్గా మరియు జీవ సంబంధ పురుగు మందుగా బీటీ అనే బ్యాక్టీరియాను అంటే మొక్కలపై పెద్ద క్రిములను చంపే అంటే ఒక రకమైన బ్యాక్టీరియాను ఈ విధంగా ఉపయోగిస్తారు. బయో పెస్టిసైడ్ అంటే ఇది ఇంగ్లీష్లో, ఇదేమో తెలుగులో, కాబట్టి మనకు డిఎన్ఏ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. బయో అంటే జీవో, పెస్టిసైడ్ అంటే సంబంధ పురుగు మందు అంటే జీవ సంబంధ పురుగు మందు అంటే మనకు డిఎన్ఏ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఈ క్రింది వాటిలో సరి కానిది ఏదో మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ ఏ చూడండి. రైజోబియం వాతావరణంలోనికి నత్రజనిని
నత్రిలాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి, దానిని మొక్కలు వినియోగించుకుంటాయి. ఆప్షన్ బి, మొక్కలు రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తాయి కాబట్టి ఈ సంబంధాన్ని సహజీవనం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి, వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి, మలేరియా వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవుల మీద ప్రయోగం చేసినందుకు రాస్కు 1904లో నోబెల్ పురస్కారం లభించింది. ఓకే, మనకు ఏంటంటే ఈ ఆప్షన్లో సరికాని సమాధానాన్ని గుర్తించాలి కాబట్టి ఒకసారి మనం ఆప్షన్ డి ఒకసారి గమనించినట్లయితే మలేరియా వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవుల మీద ప్రయోగం చేసినందుకు రాస్కు 1904లో కాదు 1902 అతనికి నోబెల్ పురస్కారం రావడం జరిగింది. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. ఒకసారి మనం ఆప్షన్ సి గమనించినట్లయితే వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు లేదా పథోజెన్సీ అని అంటారు. ఏంటంటే పథోజెన్సీ లేదా వ్యాధి జనకాలు అని అంటారు. వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. ఆప్షన్ బి చూడండి, మొక్కలు రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తాయి. మొక్కలు ఏంటంటే రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తాయి కాబట్టి ఈ సంబంధాన్ని ఏమంటారంటే సహజీవనం అంటారు. మొక్కలు రైజోబియము అంటే ఇవి అంటు పెట్టుకొని ఉంటాయి కాబట్టి వాటిని సహజీవనం అని అంటారు. ఆ సంబంధాన్ని సహజీవనం అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూడండి, రైజోబియం వాతావరణంలోనికి నత్రజనిని నత్రిలాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వదీస్తాయి, దానిని మొక్కలు వినియోగించుకుంటాయి. మొక్కలు నత్రజనిని ఏ విధంగా వినియోగించుకుంటాయంటే రైజోబియం అనేవి అవి వాతావరణంలోని నత్రజనాన్ని నత్రిలాల రూపంలోకి మార్చి వాటి వేర్లలో నిల్వ చేస్తాయట. ఆ వేర్ల నుండి మొక్కలు అనేవి వినియోగించుకొని ఆ మొక్క అనేది అభివృద్ధి అనేది చెందుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్, మలేరియా వ్యాధి కారకం. ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి ప్లాస్మోడియం, ఆప్షన్ డి శిలీంధ్రాలు. మలేరియా వ్యాధి అనేది వేటి వల్ల వస్తుంది? వైరస్ వలన, బ్యాక్టీరియా వలన, ప్లాస్మోడియం వలన, శిలీంధ్రాల వలన? ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి ప్లాస్మోడియం. అంటే దోమలలో ఆడదోమలలో ఉండే ప్లాస్మోడియం వలన విడుదల చేసే ప్లాస్మోడియం వలన ఇవి మలేరియా వ్యాధి మనుషులకు అనేవి వస్తుంటాయి. ఓకే, మనకు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి ప్లాస్మోడియం అనేవి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలా. మలేరియా వ్యాధి యొక్క కారకం ఏంటంటే ప్లాస్మోడియం అని మీరు మీ మస్తిష్కంలో ఏంటంటే ఉంచుకోవాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్యాచరైజేషన్ ఎవరు కనుగొన్నారు? ప్యాచరైజేషన్ను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ లూయి ప్యాచర్, ఆప్షన్ బి రోనాల్డ్ రాస్, ఆప్షన్ సి ఆల్బర్ట్ సాబిన్, ఆప్షన్ డి జోనస్ షాక్. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ లూయి ప్యాచర్. ప్యాచరైజేషన్ అనే పద్ధతిని ఏ శాస్త్రవేత్త కనుగొన్నారంటే లూయి ప్యాచర్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆ క్వశ్చన్లోనే మనకు ఏంటంటే ఆన్సర్ ఉంటుంది. లూయి అంటే ప్యాచరైజేషన్, ఇక్కడ ఏంటంటే ఆప్షన్లో లూయి ప్యాచర్, ప్యాచరైజేషన్ ఆ పద్ధతిలోనే ఆ శాస్త్రవేత్త పేరు ఉంటుంది కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవడానికి సులభంగా అవుతుంది. మరియు ఏంటంటే రేబీస్ అనే వ్యాధికు అంటే వ్యాక్సిన్ని కూడా ఎవరు కనుగొన్నారంటే లూయి ప్యాచర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారని మన క్వశ్చన్లో చూసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం మరియు హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బిలకు వ్యాధి కారకాల వరుస క్రమాన్ని గుర్తించండి. సరే, ఇలాంటి క్వశ్చన్లు కూడా మనకు అడుగుతారు కాబట్టి మీరు క్వశ్చన్ను శ్రద్ధగా వినాలి, సరైన సమాధానాన్ని గుర్తించాలి. డిప్తీరియా, కొరింత దగ్గు, ధనుర్వాతం మరియు హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బిలకు వ్యాధి కారకాల వరుస క్రమాన్ని మనం గుర్తించాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దాం, వైరస్, బ్యాక్టీరియా, ఆప్షన్ బి బ్యాక్టీరియా, వైరస్, ఆప్షన్ సి వైరస్, శిలీంధ్రాలు, ఆప్షన్ డి ప్లాస్మోడియం, బ్యాక్టీరియా. ఈ క్వశ్చన్కు మనకు ఏంటంటే సరైన సమాధానం మనం గుర్తించినట్లయితే ఆప్షన్ బి బ్యాక్టీరియా, వైరస్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది.
కొన్నిసార్లు ఏంటంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటాము. వైరసా బ్యాక్టీరియానా, వైరసా శిలీంధ్రాలు అనేవి ఇవి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే డిప్తీరియా, కొరిత దగ్గు, ధనుర్వాతం ఈ వ్యాధులు ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. డిప్తీరియా, కొరిత దగ్గు, ధనుర్వాతం అనే వ్యాధులు వేటి వల్ల అంటే బ్యాక్టీరియా వల్ల. నెక్స్ట్ ఏంటంటే హెపాటైటిస్ బి, హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా బిలు ఏంటంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాబట్టి మనకు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ కాలం పాటు పాలను నిల్వ చేయడానికి ఉపయోగించే విధానం లేదా పద్ధతిని ఏమంటారు? ఎక్కువ కాలం పాటు ఏంటంటే ప్యాకెట్లో ఉంచుతారు కదా, వివిధ కంపెనీలు ఉంటాయి. ఎగ్జాంపుల్ తిరుమల అనుకుంటా, ఏదో సంథింగ్. ఆ పాలలో ఏంటంటే ఆ ప్యాకెట్లో పాలను నిల్వ చేస్తారు కదా, ఆ పద్ధతి ఉపయోగించే విధానం, ఆ పద్ధతిని ఏమంటారంటే మనం ఇప్పుడు ఆప్షన్లో చూద్దాము. ఆప్షన్ ఏ స్వేదన జలం, ఆప్షన్ బి జల్లెడ పట్టడం, ఆప్షన్ సి ప్యాచరైజేషన్, ఆప్షన్ డి పైవన్నీన. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి ప్యాచరైజేషన్. ఏంటంటే పాలను మంచిగా వేడి చేసి, అంటే కొన్ని డిగ్రీస్ వరకు వేడి చేసి వాటిని ఏంటంటే ఈ పద్ధతి ప్యాచరైజేషన్ అనే పద్ధతి ద్వారా వాటిని ఏంటంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుటకు ఈ పద్ధతిలో ప్యాకెట్లో నిల్వ ఉంచుతారు. ఓకేనా. ఈ ప్యాచరైజేషన్ అనే పద్ధతిని ఎవరు కనుగొన్నారంటే లూయి ప్యాచరు. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్, వరిలో కాటుక తెగలు మరియు పొగాకులో ముసాయిక్ వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవుల వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వైరస్ శిలీంధ్రాలు, ఆప్షన్ బి బ్యాక్టీరియా వైరస్, ఆప్షన్ సి శిలీంధ్రాలు వైరస్, ఆప్షన్ డి బ్యాక్టీరియా శిలీంధ్రాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి శిలీంధ్రాలు వైరస్ అనే ఆప్షన్ మనకు సరైన సమాధానం అవుతుంది. వరిలో ఏంటంటే కాటుక తెగలు వేటి వల్ల వస్తాయంటే శిలీంధ్రాల వల్ల వస్తుంది. వేటి వల్ల? శిలీంధ్రాల వల్ల. పొగాకులో ఏంటంటే ముసాయిక్ వ్యాధులు వేటి వల్ల వస్తాయంటే వైరస్ వల్ల వస్తుంది. ఇవి ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్లో ఏంటంటే పెట్టాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఏ అనేది కూడా ఏంటంటే ఇక్కడ తారుమారు ఇచ్చారు. మీరు ఒకసారి ఆప్షన్లు కూడా మంచిగా గమనించి సరైన సమాధానాన్ని గుర్తించవలేను. ఇక్కడ చూడండి, ఇక్కడ వైరస్ శిలీంధ్రాలని, ఇక్కడ ఏంటంటే శిలీంధ్రాలు వైరస్ అని ఉంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త చదివి జాగ్రత్త ఏంటంటే సరైన సమాధానాన్ని గుర్తించవలేను. వరిలో కాటుక తెగలు శిలీంధ్రాల వల్ల ముసాయిక్ వ్యాధులను కలుగజేసే ముసాయిక్ వ్యాధి అనేది వైరస్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 14th వన్, సాధారణంగా చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లల్ని కంటాయి. అయితే ఇటువంటి పిల్లని కనే జంతువులను ఏమంటారు? ఆప్షన్ ఏ అండోత్పదకాలు, ఆప్షన్ బి శీర్షోత్పదకాలు, ఆప్షన్ సి జననోత్పదకాలు, ఆప్షన్ డి పిల్లని కనే జీవులు. ఈ క్వశ్చన్కు మనం సరైన సమాధానాన్ని మనం గుర్తించినట్లయితే ఆప్షన్ బి శీర్షోత్పదకాలు అనే సమాధానం మనకు సరైన సమాధానం అవుతుంది. అవి శీర్షోత్పదకాల అండోత్పదకాలని ఏ విధంగా గుర్తించాలంటే వాటి ఏంటంటే చెవులు బయటకు కనిపిస్తాయి, మరియు ఏంటంటే చర్మంపై ఏంటంటే ఎంట్రుకలు రోమాలు ఉంటాయి. అవి ఏంటంటే పిల్లల్ని, అటువంటి జీవులు ఏంటంటే పిల్లల్ని కంటాయి. అయితే అటువంటి పిల్లల్ని కనే జంతువులను ఏంటంటే శీర్షోత్పదకాలు అంటారు. ఇక్కడ శిశు అంటేనే పిల్లలు. మనం ఏంటంటే ఈజీ సులభంగా ఇలాంటి క్వశ్చన్కు సరైన సమాధానాన్ని సులభంగా మనం గుర్తించవచ్చు. ఓకేనా. శీర్షోత్పదకాలు అంటే ఏంటంటే చెవులు బయటకు ఉంటాయి, మరి చర్మంపై రోమాలు ఉంటాయి, అవి పిల్లల్ని కంటాయి. వాటిని శీర్షోత్పదకాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 15th వన్, చెవులు బయటకు కనిపించని చర్మంపై రోమాలు లేని జంతువులు గుడ్లు పెడతాయట. ఇటువంటి గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు? ఆప్షన్ ఏ అండోత్పదకాలు, ఆప్షన్ బి శీర్షోత్పదకాలు, ఆప్షన్ సి జననోత్పదకాలు, ఆప్షన్ డి
పిల్లని కనే జీవులు. మనం ముందు క్వశ్చనే చూసుకున్నాము కాబట్టి గుడ్లు పెట్టే జంతువులను మనం ఏమంటామంటే అండోత్పాదకాలు అంటారు. గుడ్డు అండం అంటేనే గుడ్డు, అండాకారం గుడ్డు. ఈజీ, మనం సులభంగా ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సులభంగా మనం సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు. వీటి ఏంటంటే చెవులు బయటకు ఉండవు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే పక్షులు, పాములు, వీటి ఏంటంటే చర్మం బయటకు ఉండవు, చర్మంపై రోమాలు ఉండవు. కాబట్టి అవి మొత్తం అండోత్పాదకాలకు మంచి ఉదాహరణలు. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కు మీకు కొన్ని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే పిల్లని కనే జీవులు కూడా శిశోత్పాదకాలు, జననోత్పాదకాలు కూడా, అవి కూడా ఆన్సర్ వస్తాయని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏంటంటే మనకు పాఠ్య పుస్తకంలో పిల్లని కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. ఆల్రెడీ మనం ఆప్షన్లో సరైన సమాధానం ఇచ్చాం కాబట్టి మీరు సరైన సమాధానాన్ని గుర్తించాలా. ఒకవేళ ఈ శిశోత్పాదకాలు లేకపోతే పిల్లని కనే జీవులు అని మనం ఈ ఆన్సర్ కూడా మనకు కొన్నిసార్లు సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో అయితే మనకు ఆప్షన్ బినే మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 16th వన్. ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఒక జీవి నుండి అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ఆప్షన్ బి, జంతువులు ముఖ్యంగా లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఆప్షన్ సి, సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజాలు అంటే జైగోట్ లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఆప్షన్ డి, స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఓకే, మనకి ఏంటంటే ఈ క్వశ్చన్కు సరికాని సమాధానాన్ని గుర్తించాలి కాబట్టి మనకు ఆప్షన్ సి ఒకసారి చూసినట్లయితే సంయుక్త బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని, అది ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి కాదు, అది ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అవుతుంది. మనకు సరికాని సమాధానం ఏంటంటే ఆప్షన్ సి. ఓకేనా? సంయుక్త బీజాలు ఏర్పడదు, మరి ఏంటంటే ఒక జైగోట్ కూడా ఏర్పడదు కాబట్టి ఇవి ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అవుతుంది. ఓకేనా? సరే, ఆప్షన్ బి చూడండి. జంతువుల్లో ముఖ్యంగా లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఒక జీవి నుండి అవే పోలికలున్న, అవి మొక్క కానీ జంతువు కానీ అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ఏంటంటే ప్రత్యుత్పత్తి అంటారు. ఏంటంటే జంతువులు ఆవు నుండి ఆవు, పంది నుండి పంది, మానవుడి నుండి మానవుడు, అవే పోలికలున్న ఏంటంటే మరొక జీవి పుట్టడాన్ని. మొక్క నుండి ఏంటంటే ఇప్పుడు కానుగ మొక్క నుండి కానుగ మొక్క, ఇప్పుడు బంతిపూల నుండి బంతిపూల, అటువంటి మొక్కలు అవే పోలికలున్న జీవి పుట్టడాన్ని ఏంటంటే ప్రత్యుత్పత్తి అంటారు. మనకి ఏంటంటే సరి కాని వాటిని గుర్తించాలంటే ఆప్షన్ సి అనేది సరి కాని సమాధానం అవుతుంది. ఆప్షన్ డి చూడండి. స్త్రీ పురుష సంయుగ బీజాలు కలిసి జైగోట్ ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ పురుష సంయుగ బీజాలు అంటే శుక్రకణాలు అండాల నుండి ఏంటంటే ఫలితీకరణ చెంది ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. అలా ఆ విధానాన్ని ఏమంటారంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్. ఈ క్రింది మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే వాటిని గుర్తించండి. ఈ క్రింది మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ బంగాళదుంప, ఆప్షన్ బి రణపాల, ఆప్షన్ సి చామంతి, ఆప్షన్ డి ఉమ్మెత. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి ఉమ్మెత. మిగతా ఏంటంటే బంగాళదుంప, రణపాల, చామంతి మొక్కలు ఏంటంటే ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఉమ్మెతలు ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఉమ్మెత అనేది మంచి ఉదాహరణ. ఓకేనా? ఇది మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటిని గుర్తించాలని ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అటువంటి జీవులని ఏమని అంటారు? ఆప్షన్ ఏ లైంగిక జీవులు, ఆప్షన్ బి అలైంగిక జీవులు, ఆప్షన్ సి ఉభయ లైంగిక జీవులు, ఆప్షన్ డి ఉమ్మడి లైంగిక జీవులు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి ఉభయ లైంగిక జీవులు.
ఈ ఉభయలైంగిక జీవులకు ఏంటంటే మంచి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే వానపాములో ఏంటంటే స్త్రీ మరియు పురుష యొక్క ప్రత్యుత్పత్తి అవయాలు ఈ వానపాము జీవిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి జీవులను ఉభయలైంగిక జీవులని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో కాని వాటిని గుర్తించండి. ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో కాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ హైడ్రా, ఆప్షన్ బి అమీబా, ఆప్షన్ సి పారామీసియం, ఆప్షన్ డి ప్లాస్మోడియం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ డి ప్లాస్మోడియం. మిగతా ఏంటంటే హైడ్రా, అమీబా, పారామీసియం అనేవి ఇవి ఏంటంటే ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు. హైడ్రాలో ఏంటంటే ఎటువంటి అంటే కొరకీ భవనం అనే ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అమీబాలో ఏంటంటే ద్విధ విచ్చితి అనే పద్ధతిని ఈ పద్ధతి ద్వారా ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఒక హైడ్రా మొక్కను చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ విధంగా ఇవి అంటే ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అమీబాలో ఏంటంటే ద్విధ విచ్చితి అంటే ఇది ఒక అమీబా, ఈ యొక్క తల్లి అమీబా పిల్ల అమీబా ద్వారా ఏంటంటే విడిపోయి ఒక పిల్ల అమీబాగా మారుతుంది. తల్లి అమీబా నుండి పిల్ల అమీబా వేరుపడి ఏంటంటే ఒక చిన్న ఏకకణ జీవిగా ఏర్పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 21. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడవచ్చు. ఆ భాగాలను కోరకాలు అంటారు. ఆప్షన్ బి హైడ్రాలో కూడా కోరికలు కాదు, ఇక్కడ కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తిని కొరకీభవనం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ బి అమీబా అనే సూక్ష్మజీవులలో ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీని శరీరంలో ఒకే ఒక కణంతో ఉంటుంది కాబట్టి వీటిని ఏకకణ జీవులు అంటారు. నెక్స్ట్ హైడ్రాలో ద్విధ విచ్చితి అనే ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనకేంటంటే సరికాని వాటిని మనం గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి చూడండి. ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం అవుతుంది. హైడ్రాలో ఏంటంటే ఇక్కడ ద్విధ విచ్చితి కాదు, ఇక్కడ ఏంటంటే కొరకీభవనం అనే ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. హైడ్రాలో కొరకీభవనం ఏంటంటే ఒక హైడ్రా అనుకుంటే ఇక్కడ ఉబ్బెత్తు భాగం ఉంటుంది. ఆ ఉబ్బెత్తు భాగం నుండి ఒక చిన్న హైడ్రా ఏర్పడుతుంది. దీని ద్వారా ఒక చిన్న హైడ్రా ఇలా వరుస క్రమం ఇలా ఒక ఆలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏంటంటే హైడ్రాలో ఆ జీవి అనేది ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ సి చూడండి. అమీబా అనే సూక్ష్మజీవులలో ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీని శరీరంలో ఒకే ఒక కణంతో ఉంటుంది కాబట్టి వీటిని ఏకకణ జీవులు అంటారు. అమీబాలో ఏంటంటే ద్విధ విచ్చితి ద్వారా తల్లి అమీబా నుండి పిల్ల అమీబా వేరు చేసి వీటిలో ఏంటంటే అటువంటి ఆలైంగిక ప్రత్యుత్పత్తి ఈ అమీబా అనే జీవులో జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే హైడ్రాలో కూడా కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. మనం ఇప్పటిదాకా ఆప్షన్ డిలో చూసాము. ఇటువంటి ప్రత్యుత్పత్తిని కొరకీభవనం అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 21. ఫలితీకరణ తర్వాత ఏర్పడిన సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరచుకుంటుంది. ఈ కణాలన్నీ కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ కణాల తర్వాత వివిధ కణజాలాలు అవయవాల అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని ఏమంటారు? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేద్దాము. ఫలితీకరణ తర్వాత ఏర్పడిన సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరచుకుంటుంది. ఈ కణాలని కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ కణాలే తర్వాత వివిధ కణజాలాలు అవయవాల అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ గర్భం దాల్చుట, ఆప్షన్ బి భ్రూణం, ఆప్షన్ సి శిశు, ఆప్షన్ డి పిండం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పిండం. ఇక్కడ భ్రూణం అంటే ఏంటంటే పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు మరి వివిధ భాగాలు అవి ఏంటంటే అభివృద్ధి చెంది పిండాన్ని ఏమంటారంటే భ్రూణం అంటారు.
ఏంటంటే ఈ పిండం వంటివి ఏంటంటే పిండం ఏంటంటే కాళ్ళు చేతులు ఏంటంటే వివిధ అవయవాలు ఏంటంటే కొంచెం అన్నీ ఏర్పడి వాటిని ఏంటంటే భ్రూణం అని అంటారు. శిశువు అంటే ఏంటంటే ఒక శిశువు అంటే అర్థం శిశువు అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాలు అంటే శిశువు అంటే ఈ పిండం భ్రూణం తర్వాత ఏంటంటే ఏర్పడే ఒక ఏజ్కి సంబంధించిన ఒక పాపను ఏంటంటే శిశువు అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, సంయుక్త బీజం ఏర్పడే వరుస క్రమాన్ని గుర్తించండి. సంయుక్త బీజం ఏర్పడే వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, పరగకోశం ఉత్పత్తి అయిన పరగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణ చెందుతాయి. ఆప్షన్ బి, కేసరవలి నుండి విడుదలైన పరగ రేణువులు కీలాగ్రంపైకి చేరిన తర్వాత పరగనాళం ఏర్పడుతుంది. ఆప్షన్ సి, పరగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. 1 ఏబిసి, 2 బిఏసి, 3 సిబిఏ, 4 సిఏబి. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఏబిసి కూడా ఏంటంటే వరుస క్రమంలో ఉన్నాయి. ఒకసారి మనం ఆప్షన్ ఏ చూడండి. పరాగకోశం ఉత్పత్తి అయిన పరగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. పరాగకోశం ఏంటంటే ఉత్పత్తి అయిన పరగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. కేసరవలి నుండి విడుదలైన పరగ రేణువులు కీలాగ్రంపైకి చేరిన తర్వాత అది పరగనాళం ఏర్పడుతుంది. పరగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలీకరణం చెంది ఒక సంయుక్త బీజం అంటే జైగోట్ ఏర్పడుతుంది. ఇవి కూడా వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 23, శుక్రకణాల మధ్య భాగంలో ఏమి ఉంటుంది? ఆప్షన్ ఏ కేంద్రకం, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి కణత్వచం, ఆప్షన్ డి కణద్రవ్యం. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి మైటోకాండ్రియా. ఈ శుక్రకణాల మధ్య భాగంలో ఏంటంటే మైటోకాండ్రియా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, పరగ రేణువులు అండాలు ఫలదీకరణం ద్వారా విత్తనం ఏర్పడుతుంది. పరగ రేణువులు అండాల యొక్క ఫలదీకరణం ద్వారా ఏంటంటే విత్తనం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్త్రీ సంయోగ బీజమైన అండంతో సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆప్షన్ సి, ముస్కాలు అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ సి చూడండి ఒకసారి. ముస్కాలు ఏ ఆకారంలో ఉంటాయంటే అండాకారంలో ఉంటాయి. ఇవి మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ బి, జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్త్రీ సంయోగ బీజమైన అండంతో సంయోగం చెంది అది అంటే ఫలదీకరణం చెంది ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. నెక్స్ట్, పరగ రేణువులు అండాలు ఫలదీకరణం ద్వారా విత్తనం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, శుక్రకణంలో కేంద్రకం ఏ భాగంలో ఉంటుంది? శుక్రకణంలో కేంద్రకం అనేది ఏ భాగంలో ఉంటుంది? ఆప్షన్ ఏ తల, ఆప్షన్ బి తోక, ఆప్షన్ సి మధ్య భాగం, ఆప్షన్ డి చివరి భాగం. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ తల. ఈ శుక్రకణం అనుకున్నట్టే ఈ తల భాగంలో కేంద్రకం ఉంటుంది, మధ్య భాగంలో మైటోకాండ్రియా, వీటిని ఏంటంటే తోక అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ 26, అంతర ఫలదీకరణకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. అంతర ఫలదీకరణకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి బల్లులు, ఆప్షన్ డి క్షీరదాలు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి కప్ప. అంటే బాహ్య ఫలదీకరణ ఏంటంటే కప్పలో జరుగుతుంది. అంతర అంటే లోపల ఫలదీకరణం ఏంటంటే పాములో, బల్లులో, క్షీరదాలలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంటే
అంతర ఫలితకరం సంబంధించి సరికాని వాటిని గుర్తించాలి కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు సరికాని సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 27. ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి. ఆప్షన్ బి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకాలు, ఒక జత ఫాల్ఫియన్ నాళాలు, గర్భాశయం యోని ఉంటాయి. ఆప్షన్ సి స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల కటిక భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశం నుండి గరాటు ఆకారంలో ఉన్న ఒక ఫాల్ఫియన్ నాళం బయలుదేరుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి. ఆప్షన్ డి స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజకణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా మానవులలో స్త్రీ బీజకోశాల నుండి సంవత్సరానికి ఒక పరిపక్వతమైన అండం విడుదల అవుతుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు సరికాని వాటిని గుర్తించాలి కాబట్టి ఆప్షన్ డి అనేది సరికాని సమాధానం. ఏంటంటే స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజ కణాల నుండి ఏంటంటే అండాలు ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఏంటంటే సాధారణంగా మానవులలో స్త్రీ బీజకోశాల నుండి ఇవి ఏంటంటే సంవత్సరానికి కాదు ఒక నెలకు పరిపక్వతమైన అండం అనేది విడుదల అవుతుంది. కాబట్టి మనకు సరికాని సమాధానం ఏంటంటే ఆప్షన్ డి మనకు సరైన సమాధానం అవుతుంది. సరే ఆప్షన్ సి గమనించినట్లయితే స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల కటిక భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల కటిక భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశం నుండి గరాటు ఆకారంలో ఉన్న ఒక ఫాల్ఫియన్ నాళం బయలుదేరుతాయి. ఆప్షన్ బి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక జత స్త్రీ బీజకాలు, ఒక జత ఫాల్ఫియన్ నాళాలు, గర్భాశయం ఏను ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటుంది. ఓకే, ఈ 3 ఆప్షన్లు సరైనవే కాబట్టి మనకు సరికాని సమాధానం ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్ 28. IVF పద్ధతిలో పుట్టే బిడ్డలను ఏమంటారు? ఆప్షన్ ఏ రూప విక్రియ భేదాలు, ఆప్షన్ బి కొమర బేబీ, ఆప్షన్ సి టెస్ట్ ట్యూబ్ బేబీ, ఆప్షన్ డి మిషన్ మేకింగ్ బేబీ. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి టెస్ట్ ట్యూబ్ బేబీ. కోమర బేబీ అంటే కోమరం అంటే ఒక యంత్రం. కోమరం అంటే ఒక యంత్రం. కోమర మనిషి అంటే ఒక యంత్రం లాంటి మనిషి. మనకు ఏంటంటే ఆన్సర్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈవీఎఫ్ పద్ధతిలో ఏంటంటే పురుషులలో శుక్రకణాలు విడుదల కాకపోవడం మరియు ఏంటంటే స్త్రీలలో ఏంటంటే అండాలు విడుదల కాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు బిడ్డ పుట్టడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు టెస్ట్ ట్యూబ్ అనే పద్ధతి ద్వారా బిడ్డను జన్మనివ్వడం జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకు నటీమణులు ఎవరంటే నయనతారకు మొన్ననే మనకు ఏంటంటే కవల పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు ఈ టెస్ట్ ట్యూబ్ ఒక పద్ధతి ద్వారానే వాళ్ళు అంటే పిల్లలు పుట్టడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు మంచు లక్ష్మి ఒక నటికి కూడా ఒక పాప పుట్టడం జరిగింది. ఆ పాప కూడా ఈ టెస్ట్ ట్యూబ్ అనే పద్ధతి ద్వారానే పుట్టడం జరిగింది. ఓకేనా. మనకు ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ సి టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈవీఎఫ్ పద్ధతిలో పుట్టే బిడ్డలను టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్లోనింగ్ అనే ప్రక్రియ ద్వారా ఏ జీవిని ఇయాన్ విల్మెంట్ సృష్టించాడు? ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి కుక్క, ఆప్షన్ సి గొర్రె, ఆప్షన్ డి మేక. క్లోనింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ ఇయాన్ విల్మెంట్ అనే శాస్త్రవేత్త గొర్రె అనే జీవిని ఏంటంటే సృష్టించడం జరిగింది. ఓకేనా. ఏ ప్రక్రియ ద్వారా అంటే క్లోనింగ్ అనే ప్రక్రియ ద్వారా అనేది మీరు గుర్తుంచుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ 31. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. ఆప్షన్ బి శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుండి 280 రోజులు అంటే 9 నెలల టైం పడుతుంది. దీనినే గర్భవతి కాలం అంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి ప్రత్యుత్పత్తిలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీనిని ఏంటంటే ఫలదీకరణం అంటారు. ఈ 2 కణాలలోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారుతుంది. దాన్ని ఏంటంటే దాని ఫలితంగా ఒక జైగోట్ సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ డి పైవన్నీ
సరైనవే. మనకి ఏంటంటే సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనే ఆప్షన్ మనకు సరైన సమాధానం అవుతుంది. ఒకసారి ఆప్షన్ గమనించినట్లయితే శిశువు పుట్టడానికి ఏంటంటే సుమారుగా 9 నెలల టైం పడుతుంది కాబట్టి వాటిని మనం గర్భవతి కాలం అంటారు. అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. ఆప్షన్ సి. ప్రత్యుత్పత్తిలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంవేగం చెందుతుంది. దీనిని ఫలదీకరణం అంటారు. ఓకేనా. రెండు కణాల్లోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారుతుంది. అంటే అండం నుండి అండాశయం మరి ఏంటంటే ఇక్కడ పురుషాంగం నుండి ఏంటంటే శుక్రకణాలు వచ్చి ఈ ఫలదీకరణం చెంది ఒకే కేంద్రకంగా మారుతుంది. దీన్ని ఏంటంటే జైకోట్ లేదా సంయుక్త బీజం అని అంటారు. ఓకేనా. కాబట్టి అన్ని ఆప్షన్లు సరైనవి కాబట్టి మనకు ఆప్షన్ డి అనే సమాధానం సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 31. ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ఫ్రౌడోజీగా రూపొందటను ఏమంటారు? ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ఒక ఫ్రౌడోజీగా మారుతుంది. వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ జీవ ప్రక్రియ, ఆప్షన్ బి జీవిత మార్పు, ఆప్షన్ సి రూప విక్రియ, ఆప్షన్ డి పైవన్నీ. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్ ఆప్షన్ సి రూప విక్రియ. ఒక లార్వా వివిధ మార్పులకు లోనై అంటే మనకు ఉమ్మేత పుష్పం అనేది మనం ఒకసారి ఆ ప్రౌఢజీవిగా ఏ విధంగా మారుతుందో మనం డింబకం నుండి ఒక ప్రౌఢజీవిగా తర్వాత సిత్తకు చిలుకగా ఏ విధంగా మారుతుందో మనం చూసాము. అలా ఏంటంటే డింబకంగా ఉన్నప్పుడు వాటి సరైన పోలిక మనం గుర్తించలేకపోతాము. తర్వాత ఏంటంటే ఆ ప్రౌఢజీవిగా మారినప్పుడు వాటి ఆకారం అనేది మనం సులభంగా గుర్తిస్తాము. కాబట్టి ఆ ఆకారాన్ని మనం గుర్తించలేము. వాటిని మనం రూప విక్రియ అని అంటాము. అంటే ఇప్పుడు అండోత్పదాకాలు అనే పక్షుల్లో మరియు అవి ఏంటంటే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గుడ్లు పెట్టి ఆ పక్షులను పోలిస్తే మనకు ఏంటంటే సరైన ఆకారం అనేది మనకు రాదు. కాబట్టి వాటిని మనం రూప విక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 32. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వాల అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి జీవితంలో అండం విడుదల ప్రారంభానికి ఇది సంకేతం. ఓకే. నెక్స్ట్ కౌమార దశలో ఏర్పడే ముస్కాలు స్త్రీ బీజకోశాలు బీజ కణాలను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయో అప్పుడే ప్రత్యుత్పత్తి జరిపే శక్తి మొదలవుతుంది. ఆప్షన్ సి. ఋతుచక్రం ఆగిపోయే దశను మోనోఫాజ్ అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఋతుచక్రం మొదలయ్యే దాన్ని ఏంటంటే రజస్వాల అంటారు. ఆగిపోయే దశను మోనోఫోజ్ అంటారు. కౌమార దశలో ఏంటంటే ఏర్పడే ముస్కాలు స్త్రీ బీజకోశాలు బీజ కణాలను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయో అప్పుడు ఏంటంటే వాళ్ళకు ప్రత్యుత్పత్తి జరిపే శక్తి అనేది మొదలవుతుంది. ఈ 3 ఆప్షన్లు అనేవి సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఋతుచక్రం స్టార్ట్ అయ్యేది ఏంటంటే రజస్వాలం అంటారు. ఆగిపోయే దశను మోనోఫాజ్ అని అంటారు. ఫ్రెండ్స్ మీరు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలా. ఈ మస్తిష్క రజంలో ఇది అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకు రిపీట్ అవ్వడం జరిగింది. ఓకే. 21 క్వశ్చన్లో ఇది మనకు ఆల్రెడీ రిపీట్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి పిండం. భ్రూణం అంటే పిండం అనేది ఏంటంటే ఆ శిశువు ఆ భ్రూణంలో కాళ్ళు చేతులు ముక్కు ఆ భాగాలు ఏంటంటే పూర్తిగా పరిపక్వత రావడానికి ఏంటంటే భ్రూణం అంటారు. ఆ భ్రూణం తర్వాత ఏర్పడే ఒక రూపాన్ని ఏంటంటే శిశువు అంటారు. అంటే అప్పుడే జన్మించిన ఒక బాబును ఒక పాపను ఏంటంటే శిశువు అంటారు. అప్పుడే జన్మించిన ఒక బాబును ఒక పాపను శిశువు అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 34. జతపరచుట. అండోత్పదకాలు రూప విక్రియ పిండం బాహ్య ఫలదీకరణ వీటికి సరైన వాటిని మనం జతపరచాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది నేను చేసే ముందులో మీరు ఏంటంటే వీటిని చూసి మీరు కామెంట్ బాక్స్లో వీటికి సరైన సమాధానం మీరు
నాకన్నా ముందే మీరు కామెంట్ బాక్స్లో సమాధానం పెట్టండి. ఓకే, చూడండి ఒకసారి. అండోత్పదకాలకు సరైన సమాధానం ఏంటంటే పక్షులు ఏంటంటే గుడ్లు పెడతాయి కాబట్టి వాటిని అండోత్పదకాలు అంటారు. రూపవిక్రియ ఏంటంటే టాడ్పోల్ దశ నుండి ప్రౌఢజీవిగా మారడం. 1. పిండం అంటే ఏంటంటే అభివృద్ధి చెందిన ఒక జైగోటు. 4. బాహ్య అంటే బయట ఫలితీకరణ, శరీరం వెలుపల జరిగే అంటే బయట జరిగే ఫలితీకరణను బాహ్య ఫలితీకరణం అంటారు. ఇది 2. ఓకేనా, ఇది ఏమో 4. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్తో మనకు పార్ట్ 2 వీడియో సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, మరియు లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఏంటంటే 8th క్లాస్కు మొత్తం లైన్ టు లైన్ చదివి మీకు ఏంటంటే మంచి క్వశ్చన్లు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రమే వాటిని సేకరించి నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏంటంటే నాకు కామెంట్ లైక్ల ద్వారా సపోర్ట్ ఇస్తే మీ ముందులా ఏంటంటే ఇంకో ప్రోత్సాహంతో మీ ముందుకు నేను రాగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.